తెలమడుగు మండలం నందిగామ గ్రామంలో నందీశ్వరుని నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ భక్తులు గ్రామస్తులు మహానందికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం పక్కనున్న వాగులో నుంచి నీటిని తీసుకొచ్చి పంచామృతాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాశివ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉందని గ్రామస్తులు తెలియజేశారు. నూతన శివాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని డోలు వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో అద్భుతంగా అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నూతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఏంటిది అంటే ఈ మందిరం అంతా కూడా కేవలం రాతితోటే కట్టడం అనేటువంటిది చాలా విశేషం. అంతటి విశేషమైనటువంటి ఆలయము మన నందిగామ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లాలో కొలువై ఉన్నది. 8, 9, 10 ఈ 3 రోజులుగా చాలా విశేషంగా తండోపతండాలుగా జనాలంతా కూడా వచ్చి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అంతా కూడా జరిపిస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి నిర్మించాలనేటువంటి గొప్పనైనటువంటి ఆలోచన ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆలయం. మరొక విశేషం ఏంటిది అంటే ఆలయము పక్కనే చక్కగా వాగు పశ్చిమం నుంచి తూర్పుకు ఉత్తరం మీదుగా చక్కగా అద్భుతంగా ప్రవాహం అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ నందిగుండము సహజ సిద్ధంగా 365 రోజులు కూడా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆ నీళ్లతోటే ఈ వాగంతా కూడా ఏర్పడి ఉన్నది. అంత విశేషమైనటువంటిది ఈ యొక్క శివాలయం. ఈ ఆలయము 3 రోజులుగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ఋత్విక్వరణము, యాగశాల ప్రవేశము, నవగ్రహ మాతృకా యోగిని వాస్తు క్షేత్ర గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న గుర్తింపులను